హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 31. ఈరోజు వీడియోలో డైనమిక్ ట్రిమ్మింగ్లోని అడ్వాన్స్డ్ ఎడిటింగ్ మెథడ్స్ గురించి ఇంకా స్పీడ్ ఎఫెక్ట్స్ అండ్ రీటైమ్ కంట్రోల్స్ గురించి చూద్దాం. సో మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా జేకేఎల్ కీవర్డ్స్ గురించి. జే ఫర్ రివర్స్ ప్లే, కే ఫర్ పాస్, ఎల్ ఫర్ ఫార్వర్డ్ ప్లే. అంతేకాకుండా ఎల్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నార్మల్ స్పీడ్తో వెళ్తుంది, ఇంకోసారి ఇంటూ టూ అంటే నేను ఎల్ని ప్రెస్ చేస్తున్న కొద్దీ ఇంటూ టూ స్పీడ్ అనేది పెరుగుతుంది. సేమ్ అలానే జే ఫర్ నార్మల్ రివర్స్ ప్లే, అగైన్ సెకండ్ టైం ఇంటూ టూ, ఇంటూ ఫోర్, ఇంటూ ఎయిట్, ఇలా అనమాట. ఇప్పుడు నేను కేని ప్రెస్ చేసి అలానే ఉంచి ఎల్ ప్రెస్ చేస్తున్నా, ఒక ఫ్రేమ్ మూవ్ అయింది, మళ్ళీ ప్రెస్ చేస్తున్నా ఒక ఫ్రేమ్. అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ అవ్వాలంటే కేని ప్రెస్ చేసి ఎల్ అంటేనేమో ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను కేని ప్రెస్ చేసి జేని ప్రెస్ చేస్తున్నా, రివర్స్లో ఒక్కొక్క ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ట్రిమ్ మోడ్లో ఈ జేకేఎల్ అనేవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు నేను డైనమిక్ ట్రిమ్ మోడ్ని సెలెక్ట్ చేస్తున్నా, నియరెస్ట్ కట్ పాయింట్ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇది ట్రిమ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ క్లిక్ ఇచ్చాను. ఫార్వర్డ్కి ట్రిమ్ చేయాలనుకుంటున్నా, సో ఎల్ ప్రెస్ చేస్తున్నా, ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. ఓకే, నాకు ఇంతవరకు చాలు. పాస్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఎక్కడి వరకు కావాలనుకుంటున్నా అది కూడా చూద్దాం. జేని ప్రెస్ చేస్తున్నా, ఓకే ఇంతవరకు కావాలి నాకు. అయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి, స్పేస్ అనేది మనం డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? ఇది డైనమిక్ ట్రిమ్. అయితే అలా కాకుండా ఇప్పుడు నేను ట్రిమ్ ఎడిట్ మోడ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎడిట్ చేస్తాను, ఎల్ ప్రెస్ చేస్తున్నా, చూడండి స్పేస్ అనేది అంటే రిపిల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీటైమ్ కంట్రోల్స్. రీటైమ్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ క్లిప్ ఉంది, స్లో మోషన్లో ఉంది. ఇప్పుడు ఈ క్లిప్ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేయాలి లేదా ఇంకా డిక్రీజ్ చేయాలి. సో వాటిని మెయింటైన్ చేయాలంటే రీటైమ్ కంట్రోల్స్ అనేది ఒక ఆప్షన్. సో దానికోసం మనం ఏ క్లిప్ని అయితే కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కంట్రోల్స్ ఆర్ విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. మనకి ఇలా ఆ క్లిప్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం దాని స్పీడ్ని చూడొచ్చు. ఇప్పుడు నార్మల్గా 100%లో ఉంది, దాన్ని మనం ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి. మనం ఇక్కడ ఈ ప్లేస్లో ప్లేస్ చేస్తే మౌస్ పాయింట్ అని ఇలా యారో మార్క్ వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి, సెలెక్ట్ ట్రిమ్ ఎడిట్ మోడ్, బికాజ్ రిపిల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి కాబట్టి. సో సెలెక్ట్ ఇంక్రీజ్. మనం ఇంక్రీజ్ చేస్తుంటే క్లిప్ స్పీడ్ అనేది ఏమవుతుంది, దాని స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ మనకి క్లిప్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే క్లిప్ని డిక్రీజ్ చేయాలి. సో అక్కడ మనకి చూడొచ్చు స్పీడ్ అనేది 308%. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో స్పీడ్ ప్లే అనమాట. ఇలా కాకుండా ఇక్కడ మనం చిన్న యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన చేంజ్ స్పీడ్ అని ఇక్కడ మనం డైరెక్ట్గా పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు 25% కావాలి, ఇంకా స్లోగా అలా. లేదు నాకు ప్రీవియస్ ఎంత ఉందో 100%కి వచ్చేయాలి అంటే అక్కడ క్లిక్ ఇచ్చేసి చేంజ్ స్పీడ్ అని చెప్పేసి 100% సెలెక్ట్ చేయొచ్చు, లేదా రీసెట్ టు 100% అనొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ స్పీడ్ చేంజ్ ఆప్షన్ అనేది వద్దనుకోండి. సో అందుకే ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే పోతుంది, లేదా కంట్రోలర్ కమాండ్ ఆర్ క్లిక్ చేసినా పోతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ప్లే అవుతున్న క్లిప్లో ఎడిట్ చేద్దాం. ఎలా అంటే ఒక టైంలో స్పీడ్ మోషన్ కావాలి, ఒక టైంలో స్లో మోషన్ కావాలి. సో అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఎక్కడ స్లో మోషన్ ఎక్కడ స్పీడ్ మోషన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దానికోసం ఆ క్లిప్ వరకు కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి తను జంప్ చేయడం స్టార్ట్ చేసే వరకు స్పీడ్ మోషన్ కావాలి. సో బ్లేడ్ 2ని సెలెక్ట్ చేసి కట్ చేసా. అండ్ ఎంతవరకు, ఇది మొత్తం మనకి స్లో మోషన్లోనే కావాలి, ఇంతవరకు స్లో మోషన్. ఇక్కడ నుంచి స్పీడ్ కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నా.
అండ్ ట్రిమ్ ఎడిట్ మోడ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ టైమ్ లైన్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ క్లిప్ అనేది ఏంటి, మనకి స్పీడ్ మోషన్లో ప్లే అవ్వాలి. సో అందుకోసం ఏం చేయాలి, ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆర్ కమాండ్ ఆర్ అని క్లిక్ చేసిన స్పీడ్ చేంజ్ ఆప్షన్ వస్తుంది, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కంట్రోల్స్ అన్న స్పీడ్ చేంజ్ ఆప్షన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఇది స్పీడ్గా ప్లే అవ్వాలనుకుంటున్నాం. సో దాన్ని క్లిక్ చేసేసి చేంజ్ స్పీడ్ టు 800%కి సెట్ చేసాం. నెక్స్ట్ క్లిప్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం, స్లో మోషన్లో ప్లే చేద్దాం అనుకున్నాం. సో అంతకంటే ముందు కంట్రోల్ ఆర్ కమాండ్ ఆర్ ఫర్ రీటైమ్ కంట్రోల్స్. సో చేంజ్ స్పీడ్ టు సపోజ్ నేను 50% పెడతాను, అంటే 50% స్పీడ్తో స్లోగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ క్లిప్ని మనం ఎలా సెట్ చేద్దాం అనుకున్నాం, స్పీడ్గా. సో కంట్రోల్ ఆర్ కమాండ్ ఆర్ చేంజ్ స్పీడ్ 100% టు ఎంతకి 800 పెడదాం. సో ఇప్పుడు ఒకసారి క్లిప్ని ప్లే చేసి చూద్దాం. చూడండి, స్లో మోషన్, ఓకే, దెన్ స్పీడ్. సో అలా అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక క్లిప్లోనే స్లో అండ్ స్పీడ్ మోషన్స్ని ఎడిట్ చేసాం బై యూజింగ్ రీటైమ్ కంట్రోల్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లిప్ని రివర్స్లో ఎలా ప్లే చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ఏదైతే క్లిప్ని మనం రివర్స్లో ప్లే చేయాలనుకుంటున్నామో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి చేంజ్ క్లిప్ స్పీడ్ అని సెలెక్ట్ చేయాలి, లేదా కీబోర్డ్లో ఆర్ ప్రెస్ చేసినా కానీ ఇదే బాక్స్ వస్తుంది. ఇందులో రివర్స్ స్పీడ్ అనేది టిక్ చేయాలి, చేంజ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిప్ని ప్లే చేసి చూద్దాం. అబ్జర్వ్ చేశారా, రివర్స్లో ప్లే అవుతుంది. నైస్. ఓకే, ఇది రివర్స్ ప్లే. ఒకవేళ ఆ ఆప్షన్ రిమూవ్ చేయాలి అంటే కీబోర్డ్లో ఆర్, రివర్స్ స్పీడ్ అనేది టిక్ మార్క్ రిమూవ్ చేసేసి చేంజ్ అనండి. నార్మల్గా ఇప్పుడు ఫార్వర్డ్లోనే ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ ఫ్రేమ్ ఆప్షన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి నేను ఈ క్లిప్ని ప్లే చేస్తున్నా చూడండి. ఈ టైంలో నాకు క్లిప్ అనేది ఫ్రీజ్ అవ్వాలి, మళ్ళీ అగైన్ ప్లే అవ్వాలి. సో అందుకోసం ఏం చేయాలంటే క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి చేంజ్ క్లిప్ స్పీడ్ అని సెలెక్ట్ చేసి ఫ్రీజ్ ఫ్రేమ్ అనేది టిక్ చేసి చేంజ్ అనాలి. ఇప్పుడు చూడండి ఏమైంది, ఆ క్లిప్ అనేది అక్కడ ఫ్రీజ్ అయింది. అయితే రిమైనింగ్ క్లిప్ మొత్తం ఫ్రీజ్ అయింది, మనకి మొత్తం అక్కర్లే. సో స్పెసిఫిక్ టైం వరకు కావాలి, ఎంతవరకు కావాలి మనకి, సపోజ్ నాకు ఇంతసేపు కావాలి. సో అంతవరకు ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి అక్కడ వరకు కట్ చేసుకోవాలి. సో కట్. ఇప్పుడు రిమైనింగ్ క్లిప్ అనేది ఇంకా ఫ్రీజ్లోనే ఉంటుంది. సో దాన్ని ఫ్రీజింగ్ తీసేయాలి అంటే అగైన్ ఆర్ క్లిక్ చేసేసి ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ని అన్టిక్ చేసేసి చేంజ్ అనాలి. రైట్. ఇప్పుడు ఒకసారి బ్యాక్ నుంచి ప్లే చేసి చూద్దాం. ఫ్రీజ్ అగైన్ ప్లే. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రీజ్ చేయటం వల్ల ఆ టైం అనేది లాస్ట్లో మనకి డిక్రీజ్ అవుతుంది. సో అందుకనే ఏం చేయాలంటే ట్రిమ్ ఎడిట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని అది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రీజ్ ఫ్రేమ్ ఆప్షన్ గురించి.